సోదరులారా, ప్రభునందు ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఏదైనా మనం తెలుసుకుందాము. క్రీస్తు శిలువ పైన పలికిన 7 మాటలు. మొదటి మాట, యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. లూకా సువార్త 23వ అధ్యాయము 24వ వచనము. రెండవ మాట, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. మూడవ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. నాలుగవ మాట, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసుకుంటాం. అదేవిధంగా 5వ మాట, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. 6వ మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. 7వ మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. ప్రియులారా, ప్రభైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తమై తండ్రికిని మనకిని మంచి సంబంధం ఏర్పడాలని మరి ప్రభువు మనుష్య రూపంగా లోకానికి వచ్చి మరి మన పాపములన్నీ కూడా ఆయన సిలువ పైన భరించి మరి మన కొరకు మనం పొందాల్సిన స్థానంలో దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి నేడు మనకు బాప్తిస్మము రక్షణ పరలోకం అనే పట్టణంలో స్థానము మనకు దొరికి ఉన్నది. ప్రియమైన వారిలారా, ఇక నుండి మనం దేవుని కొరకు బ్రతుకుదాము. ఆయన నీతి నిమిత్తమై, ఆయన రాజ్యము నిమిత్తమై మనం పరిగెడదాము. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడితే ఈ వీడియోని అనేకమైన క్రైస్తవ సహోదరులకు మిత్రులకు షేర్ చేయండి. అందరికీ వందనాలు.